హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి సంవత్సరం ఉగాదికి మా ఇంట్లో చేసే ఒక స్పెషల్ స్వీట్ గురించి మీకు చెప్తాను. అదేనండి చంద్రకాంతులు. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు రోజు నైటే ఇది ప్రిపేర్ చేసుకోవాలి. పెసలైతే ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే పెసలు ఒక గ్లాసు, పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. మొత్తంగా ఓన్లీ పెసలతోనే చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేను రెండు ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. పెసలు మాత్రం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. పెసరపప్పు మాత్రం చేసుకునే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో క్రిస్పీగా రావటం కోసం నేనైతే ఒక 2 స్పూన్స్ బియ్యం అయితే వేసుకున్నాను. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రెండింటికి వాటర్ వడగట్టేసి ఈ రెండు మిక్సీ చేసుకోవాలి. మనం అంతకన్నా ముందు ఒక కొబ్బరికాయ, ఫుల్ కొబ్బరికాయ అయితే పచ్చి కొబ్బరి తురుము తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ నానిన పెసలు, పెసరపప్పు రెండు కూడాను కలిపి మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, సెపరేట్గా చేసుకున్నా పర్వాలేదు. రెండు కాస్త బరకగా, మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కాస్త బరకగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తంగా మనం 2 గ్లాసెస్ పెసలు, పెసరపప్పు రెండు కలిపి తీసుకున్నాం కదా. నేనైతే ఒక గ్లాస్ వాటర్తో ఈ రెండింటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడాను 1/2 కప్పు తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు చూసి తీసుకోండి. అలాగే సోయ కోసం అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్, అంటే టోటల్లీ 4 గ్లాసెస్ వాటర్ అనమాట. 2 గ్లాసెస్ పెసలు, పెసరపప్పు అయితే 4 గ్లాసెస్ వాటర్ టోటల్గా తీసుకుంటున్నాము. ఈ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బెల్లం తురుము తీసుకున్నాం కదా, అది ఇప్పుడే వేసేసుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ఏమైనా డస్ట్ గట్టా ఉంటుందేమో అని చెప్పి నేనైతే ఫిల్టర్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఈ వాటర్ నేను ఫిల్టర్ చేసేలోపు మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. బెల్లం వాటర్ మొత్తం మనం ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, తీసి ఇది ఈ బెల్లం వాటర్లో వేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మనకి కొబ్బరి కాస్త బాయిల్ అయిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, పెసలు, దీన్ని లో ఫ్లేమ్ పెట్టి మనం స్లోగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పెసరపప్పు కదా, అది మాడిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా టేస్ట్ని బ్యాలెన్స్ చేయటం కోసం. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు పేస్ట్ని ఇందులోనే స్లోగా కలుపుకోవాలి, లో ఫ్లేమ్లోనే. పెసరపప్పు చాలా తొందరగా అడుగు పట్టేస్తుందండి, కాబట్టి చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి తురుము కాకుండా కొబ్బరి చిన్నగా ముక్కలు కట్ చేసి నేతిలో వేయించినవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవేవి వేయట్లేదు, ఓన్లీ పచ్చి కొబ్బరి తురుము మాత్రమే వేస్తున్నాను. అలాగే ఇంకా ఇది బాయిల్ అవుతునేటప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇది చాలామంది షుగర్తో కూడా చేసుకుంటారండి, కానీ మన ఛానల్లో ఇప్పటి వరకు షుగర్తో చేసే ఐటమ్స్ ఏవి కూడాను నేనైతే పెట్టలేదు, చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో షుగర్ వాడటమే చాలా తక్కువ. బెల్లంతో చేసిన ఐటమ్సే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అదే హెల్దీ కూడా కదా, అందుకనే. ఇప్పుడు ఇంకా ఇది బాగా మనకి పెసరపప్పు అంతా బాగా బాయిల్ అయింది కదా, ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా ఫైనల్గా వేసుకుంటే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. మనకి ఇది బాయిల్ అయిన పెసరపప్పు కూడాను డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. నెయ్యి వేసిన తర్వాత కూడా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్తో ఉండేటప్పుడే మనం స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత కూడాను మనకి పైన ఆరిపోకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దీన్ని కాస్త వేడిగా ఉండేటప్పుడే ఒక పళ్ళెంలో నెయ్యి పూసుకొని పళ్ళెం మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. లేదు అంటే తడి క్లాత్ మీద కూడా వేసుకుంటారు చాలామంది. ఒకవేళ మనకి అదేమన్నా కాస్త పలుచగా అయినా సరే క్లాత్ మీద వేసుకుంటే ఆరుతుందని చెప్పి క్లాత్ మీద కూడా వేసుకుంటారు. కానీ ఇది నేను కరెక్ట్ థిక్నెస్తో బాయిల్ అయింది కాబట్టి నేను ఇలా నెయ్యి పూసిన పళ్ళెంలో అయితే వేస్తున్నాను. ఈ పళ్ళెంలో మొత్తం వేడిగా ఉండేటప్పుడే వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనకి ఎంత థిక్నెస్తో కావాలో దాన్ని బట్టి మనం పళ్ళెల్లో వేసుకోవచ్చు. మొత్తం పళ్ళెల్లో వేసి అట్ల కడతోనే మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీన్ని ఇలానే స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనము
కావలసిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇది ఒకవేళ బాయిల్ అయిన తర్వాత కూడాను ఇంకా థిక్నెస్ రాలేదు, పల్చగా ఉంది అనిపిస్తే పీసెస్ కట్ చేసిన తర్వాత పైన కాస్త వరిపిండిని జస్ట్ అప్లై చేసి, లేదా వరిపిండిలో ఒక్కొక్క పీస్ని ముంచి మనం ఆయిల్లో వేయించుకోవచ్చు. కానీ నేను కరెక్ట్గానే కుక్ అయింది కదా, కరెక్ట్గానే ఉంది కన్సిస్టెన్సీ. సో అందుకని నేనైతే ఏమీ అప్లై చేయకుండానే ఆయిల్లో వేయించాను. ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా, నేనైతే చేత్తో అద్దేస్తున్నాను. ఎందుకంటే పైన నీట్గా ప్లెయిన్గా వస్తుంది కదా, చేత్తో నీట్గా అద్దేసుకొని నేనైతే నీట్గా చాక్తో నచ్చిన షేప్స్ కట్ చేసేసుకున్నాను. పీసెస్ అయితే చేతికి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్తో కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేస్తే మనం వేయించేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇగో ఒక్కొక్కటి కూడా వేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే కలిపేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తే తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంతలా వేయించుకోవాలి. అట్లకడతో తిరిగేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసింది. ఆల్రెడీ వేసిన కొద్దిసేపటికే ఇలా రెండు వైపులు మంచి కలర్ వచ్చేంతలా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ స్వీట్స్ అయితే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. పిల్లలు పెద్దలు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.